రిమైండర్ 9^57 డివైడెడ్ బై 82. మనం నిన్న ఈ ప్రాబ్లం చేసాం. రిమైండర్ ఆఫ్ 2^36 డివైడెడ్ బై 7. ఈ రెండు ప్రాబ్లమ్స్ మోడల్స్ మనం నిన్న డిస్కస్ చేసాం. ఏంటి కాన్సెప్ట్ ఏంటి సార్? కాన్సెప్ట్ ఏంటంటే 9ని ఏ పవర్ తోటి చేస్తే నాకు 82 వస్తుంది. డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది. అదేంటని 9^28 ఇంటూ 9^1 డివైడెడ్ బై 82 అని తెలిసిపోతుంది. 81 డివైడెడ్ బై 82. 82 ఒకట్ల 82. శేషం ఎంత? -1. నిన్న మనం చేసిన ప్రాబ్లమ్స్లో అన్నిట్లో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే న్యూమరేటర్ పవర్ x డివైడెడ్ బై డినామినేటర్. అది +1 అయినా కావచ్చు, -1 అయినా కావచ్చు. నిన్న మనం డిస్కస్ చేసింది ఇది. అదే అలానే 2^36 డివైడెడ్ బై 7 ఉంది. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా సార్? 2^3 పవర్ 12 డివైడెడ్ బై 7. 8 డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7. మిగిలిన శేషం ఎంత? 1. ఇక్కడ కూడా ఆన్సర్ ఎంత? 9. మనము లవంకి ఏ పవర్ వేస్తే హారం తోటి లవంలో ఉన్న బేస్ని ఏ పవర్ తోటి చేస్తే మనకు +1 వచ్చిందో -1 వచ్చిందో నిన్న మనం చూసాం. కానీ సపోజ్గా మీకు ఇట్లాంటి క్వశ్చన్ ఉంది. రిమైండర్ 3^80 డివైడెడ్ బై 25. రిమైండర్ 6^84 డివైడెడ్ బై 49. ఈ ప్రాబ్లంలో చూడండి సార్. 3^80 డివైడెడ్ బై 25. ఏ పవర్ ఆఫ్ 3కి 25 తోటి డివైడ్ చేస్తే +1 -1 వస్తుంది చెప్పండి. 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27. 27ని 25తో డివైడ్ చేస్తే శేషం నాకు +1 కానీ -1 కానీ రావాలి. రైట్, చూడండి ఒకసారి. ఈ రెండు ఎల్లో కలర్లో రాసిన క్వశ్చన్లకు ఏ పవర్ ఆఫ్ 3 తోటి చేస్తే నాకు +1 -1 వస్తుంది. కొంచెం చేయడం కష్టమే కదా సార్, అందరూ ఒప్పుకుంటా. నిన్న మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లో అది వస్తుంది. లవం యొక్క బేస్ యొక్క పవర్ x డివైడెడ్ బై డినామినేటర్ +1 -1 వచ్చే ప్రాబ్లంలే సాల్వ్ చేసాం. కానీ రాని ప్రాబ్లంలు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అది ఈరోజు మనము డిస్కస్ చేస్తున్నాం. అందరికీ క్లారిటీగా మోడల్ 1 నుంచి మోడల్ 5 వరకు డిస్కస్ చేసిన దాంట్లో న్యూమరేటర్ పవర్ x, లవంలో ఉన్న బేస్ పవర్ x డివైడెడ్ బై హారము +1 -1 వచ్చిన ప్రాబ్లమ్సే చేశాము. అది కాకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక్కొని చూడండి. 3కి ఏ పవర్ చేస్తే 25తో డివైడ్ అవుతే అంత ఈజీగా వస్తుందా చెప్పండి సార్? 3^4 81. 25 3ల 75 రావట్లేదు. 3^5 కనుక్కోవడమే కష్టమవుతుంది. అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అజయ్ ఇక్కడ ఒక డౌట్ అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఇది 7 తోటి డివైడ్ అయ్యి ఇది 7 తోటి డివైడ్ అవుతే ఇది కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి కదా అజయ్, అందుకే b+2 7 వేసుకున్నాను. 21 ఈక్వలెంట్ 7 + 14. ఇది 7తో డివైడ్ అవుతుంది, ఇది 7తో డివైడ్ అవుతుంది. ఇది 7తో డివైడ్ అవ్వాలి కదా, ఇది 7 తోటి డివైడ్ అవ్వాలి కదా. ఎస్ ఆర్ నో? రైట్, ప్రతి ఒక్కరూ దయచేసి రిప్లై చేయండి సార్.